చీమి ఆ పంకజం నెల తప్పింది అన్నదే అనుకో, నీకేం పోయే కాలం వచ్చిందే? చచ్చా, అలాంటిదేమీ లేదు అనాల్సింది పోయి మొగుడి కోళ్ళకి దండం పెడతావా? అసలే ఆ పంకజం వీధి రేడియో, పోయి దాని ముందే బయటపడతావా? పోనీలే లలితాంబ, శుభవార్త విన్న సంతోషంలో భర్త కాళ్ళకి దండం పెట్టింది. అది దండం పెట్టింది, మీరు చంకలు గుద్దుకున్నారు. ఇద్దరు కలిసి పరువు బజార్ను పడేశారు. ఇంకా పంకజం కీచుపిట్టలాగా ఇల్లెల్లు తిరిగి మరీ కూస్తుంది. ఇంకా వీడికి పిల్లనెవరిస్తారు? మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది. అమ్మాయి వంశోద్ధారకుణ్ణి ఇవ్వబోతోంది. సంతోషించు. ఏం సంతోషం? ఇదే పెద్ద దరిద్రం అనుకుంటే దీని కడుపున ఇంకో దరిద్రమా? మన వంశాంకురాన్ని మోయడానికైనా పెంచడానికైనా దీనికేం అర్హత ఉంది? ఇలాంటి గతి లేని దాని కడుపున మనలాంటి ఘనమైన వంశాంకురం పుట్టడానికి వీల్లేదు. ఒరే గోకులకృష్ణ, తప్పు చేసింది నువ్వే కాబట్టి దాన్ని సరిచేయాల్సింది కూడా నువ్వేరా. వాణ్ణేం చేయమంటావు? వాడేం చేస్తాడు? భార్యే కదా అని ఆపేక్ష పడ్డాడు. నెల తప్పడం, పిల్లల్ని కండం సహజమే కదా. అదే అదే జరగటానికి వీల్లేదు అంటున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? ఇది బిడ్డని కనడానికి వీల్లేదు. అంటే ఏం చేయమంటావు? వార్త ఊరు పాకే లోపు గుట్టుగా అబద్ధం అనేది నిజం చేసుకురా. అంటే హాస్పిటల్కి తీసుకెళ్లి కడుపు తీయించేయి. లలితాంబ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వంశంలో మరో తరం తొంగి చూడబోతుంటే తలగిల్లేస్తావా? తప్పు, పాపం తగులుతుంది. గర్భస్థ శిశువు హత్య మహాపాపం, చట్ట ప్రకారం నేరం. అత్తయ్య గారు వద్దు, మీరు పాపం చేయొద్దు. కడుపులో ఉన్న బిడ్డను చంపి మీరు చెడ్డవాళ్ళు అవ్వద్దు. మా బంధానికున్న గుర్తుని చెరిపేయొద్దు. దైవ నిర్ణయాన్ని హేళన చేయొద్దు. శిశు హత్య పాతకాన్ని ఎత్తుకోవద్దు. నేను నా కన్న తల్లినే చూడలేదు.